కొత్తగా వచ్చిన వారు అయినా, ఇంతకు ముందు వచ్చిన వారైనా, ఏ సంఖ్య తెలియని వారు మీరు ఎవరైనా రెండు చేతులు పైకి, ఈ ఆశీర్వాదం మీకు ప్రాప్తి అవబోతుంది. దానికి ముందు మీరు చేయవలసిన పని, నేను చేయవలసిన పని, ఎక్కడున్న వారికి లేచి నిలబడి చేతులు పైకి ఎత్తండి. చేతులు ఎత్తడం కష్టమైనా సరే రెండు చేతులు పైకి ఎత్తి పాపక్షమాపణ అడుగుతాం. నీకు ఏమీ తెలిసినా తెలియకపోయినా రెండు చేతులు పైకి ఎత్తి, యేసయ్యా నా పాపాలు క్షమించండి, యేసయ్యా నన్ను క్షమించు, నా ఇంటి వారు చేసిన తప్పిదాలు క్షమించు, నాకు నెమ్మది కావాలి. పాపం వలన వచ్చి జీవితము మరణం అని, ఈ పాపం వలన శాపం ఎంటర్ అయ్యి నెమ్మది లేకుండా గలిబిలి చేస్తుంది బాబు. యేసు నామములో పాపము పోతుంది కదా బాబు. నీ నామాన్ని స్మరిస్తున్నాడు, నీ నామాన్ని స్వీకరిస్తున్నాడు. అందరూ రెండు చేతులు తలపైన పెట్టుకోండి, రెండు చేతులు తలపైన పెట్టుకోండి. యేసయ్యా నా పాపాలు క్షమించు. అందరూ కూడా యేసయ్యాని 7 మార్లు పిలవండి, గట్టిగా పిలవండి. యేసయ్యాని గట్టిగా 7 మార్లు. 1 2 3 4 5 6 7 అడగండి, నా పాపాలు క్షమించు. కలువరి శిలువలో కార్చిన రక్తం ద్వారా నా పాపాలు కడిగి వేయండి. నా ఇంటికి